బతుకు తెరువు కానీ అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. తెలంగాణ రానప్పుడు గిసొంటి పాటలు బాధపడుకుంటా వాడేది. మన కేసీఆర్ సార్ కూడా ఉద్యమం అప్పుడు ఎన్నో మాటలు చెప్పిండు. తెలంగాణ అంటే బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి లెక్క అయిపోయింది అని. తెలంగాణ తెచ్చుకున్నాం, రాతలు మార్చుకున్నాం. దుబాయ్ పోయే విమానాలు తగ్గినాయి, బొంబాయి బస్సులకు జనాలే లేకుండే. మన రాష్ట్రంలో మనం మన పనులు చేసుకుంటున్నాం. 10 ఏళ్ళ తెలంగాణ రాత ఇగో 15 నెలలలోనే తిర్రమర్ర అయిపోయిందోళ్ళ. మళ్ళా దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి కథ కాటికి వచ్చింది. నేనేదో ఎట్టికి చెప్తలేను, కల్పించి చెప్తలేను, మీరే చూడురి గవాయి. అసలు మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఈ దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి కథ ఉండద్దని. అట్లనే గడిచినాయి 9 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు దుబాయ్ బొంబాయి తోవలు కిటకిలలాడుతున్నాయి. ఇక చేయిపాటి ప్రభుత్వం మీద నమ్మకం లేక ఉన్నూరును కన్నతల్లిని విడిచిపెట్టి మళ్ళా దుబాయ్ తోవ పడుతురు. ఇగో రాజన్న సిరిసిల్ల జిల్లా దుమాలలో ఉండే మల్యాల బాబు ఇక సర్కారు నౌకరు దొరకది, వ్యవసాయం దండుగ లెక్క మారింది, అవుట్ ఆఫ్ కన్న పోయి రెక్కల కట్టం చేసుకుంటా అనుకుంటా ఇగో దుబాయ్ తోవ పట్టిండు. ఇంట్లోళ్లకు టాటా చెప్పి చేయిపాటి ప్రభుత్వానికి దండం పెట్టి బతుకు తెరువు కోసం గల్ఫ్ విమానం ఎక్కుతుండు. ఈ అన్న బాధ మీరేనూరి. నేను ఎంఎస్సి బీఈడి వరకు చదువుకున్నాను సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేకుండా కాలయాపన చేస్తుంది. ఇలాగే చదువుకుంటూ ఉంటే కుటుంబ పోషణ భారం అవుతుందనే ఉద్దేశంతో, అలాగే వ్యవసాయం కూడా ఉన్న ఎకరం పొలంలో వరేస్తే అది కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా కుటుంబాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గల్ఫ్ వెళ్ళడం జరుగుతుంది. ఇగో ఇది మన ప్రభుత్వం పనితీరు. ఏందిది అసలు? ఏ వల సద్దని తెలంగాణ తెచ్చుకున్నాము, వ్యవసాయాన్ని పండుగ లెక్క చేసుకున్నాము, ఇప్పుడంతా మారిపాయే. మళ్ళా మునుపటి కరువు కాలం వచ్చే. రేవంత్ సారు చూస్తున్నవా సారు, మీరు తెచ్చిన మార్పు